నమస్కారం. యువకెరటాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో కీర్తన ఉన్నారు. కీర్తన కరోనా బాధితురాలు. ఒక రకం చెప్పాలంటే కరోనా సమయంలో ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ సమయంలో తను తిరిగి కోలుకోవడానికి వైద్యం కంటే మిల్లెట్స్ చేసినటువంటి మేలు వల్లే తను బయటపడ్డాను ఆ ప్రమాదం నుంచి అని గాఢంగా నమ్ముతుంది. ఆ తర్వాత నుంచి తన జీవిత మార్గాన్ని మార్చుకొని పూర్తిగా మిల్లెట్స్తో ప్రజలకి మిల్లెట్స్ని అలవాటు చేయాలి. పిల్లలు, యువకులు, మధ్యతరగతి, పెద్దవాళ్ళు ఏ రకమైన ఆ మిల్లెట్స్ని ఏ రూపంలో అయితే తినడానికి ఇష్టపడతారో ఆ రూపంలో అందించడం కోసం 9 Nuts Men Millets అనేటువంటి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. చాలా ఒక కుటీర పరిశ్రమలాగా ఒక 25 మంది టీంతో అద్భుతంగా మిల్లెట్స్ని ప్రమోట్ చేసేటువంటి వ్యవహారాలు ఉన్నారు. వారి విజయగాథ ఏంటో కీర్తన తెలుసుకుందాం. కీర్తన నమస్కారం అమ్మా. నమస్తే అండి. కీర్తన చెప్పండి. నిజంగా మీరు ఇది విన్నప్పుడు నేను చాలా కాంపిటేటివ్ మార్కెట్ వాస్తవంగా. ఈ ఫాస్ట్ మూవింగ్ అంటారు, ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నది చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు ఉన్నటువంటి ఏరియా. ఏదో రోడ్ల అమ్మటి దోశలు వేసుకోవటం, ఇడ్లీలు వేసుకోవటం వేరు. షాపుల్లో, సూపర్ మార్కెట్లో అమ్మాలంటే చాలా బ్రాండ్ వాల్యూ ఉండాలి. అలాంటి రంగంలోకి మీరు ఎంటర్ అయ్యారు. అసలు ఎంటర్ అవ్వడానికి ప్రధానంగా మీరు మామూలుగా మీరు గ్రాడ్యుయేషన్ చేసుకొని ఏదో గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళాలనుకున్నారు. హస్బెండ్ ఫార్మసీలో ఉన్నారు, ఆయన ఫార్మా కంపెనీస్లో. ఏంటి అసలు మీకు ఈ ఆలోచన, ఇది నిజంగా దీన్ని ప్రమోట్ చేయాలి, ఈ సమాజానికి ఇది అవసరం అని మీ సొంత అనుభవంతో తెలుసుకున్నారు? అసలు ఏం జరిగింది చెప్పండి. మొదటిగా చెప్పాలంటే నాకు బిజినెస్ అవగాహన లేదు. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ స్టడీ మీద ఎక్కువ ఫోకస్తో డిగ్రీ కంప్లీట్ చేసి దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ ఎలాగైనా చెయ్యాలి అని పట్టుదలతో చాలా 2 years వరకు దాని మీద ఫోకస్ ఉన్నారు. దాని తర్వాత 1-2 క్వాలిఫై అయ్యాను. బట్ దాని తర్వాత ఇన్స్టెంట్గా కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, కోవిడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అన్ని కొలాప్స్ అయిపోయాయి, అన్నీ మూతపడిపోయాయి. దాని తర్వాత ఇంకా నేను తెలియకుండానే కోవిడ్కి బాధితురాలు అయిపోయాను. ఓకే, ఆల్మోస్ట్ 15 days కోలుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మా పాప అప్పుడు జస్ట్ 4 months ఓల్డ్ అంతే. ఆ టైంలో కోవిడ్ అటాక్ అవ్వడము, పిల్లలు చిన్నగా ఉండడము, ఆ టైంలో ఇంకా మా మదర్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. మీ కోవిడ్ వచ్చింది కాబట్టి పాపని మదర్ బాబు ఉండే, ఇంకా ఒక పాప ఒక బాబు. సో బాబుని తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా కోవిడ్ వల్ల ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా అవ్వలేదు. నైట్ టైంలో కొంచెం సఫకేషన్ వచ్చేది, చాలా ఇబ్బంది అనిపించేది. ఆ టైంలో ఇంకా మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేసి, టాబ్లెట్స్ వల్ల కాదు, ఒకవేళ ఇన్ కేస్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడి సిచ్యువేషన్ చూసి భయపడి ఇంకా రాలేవు నువ్వు ఇంటికి అని చాలా మోటివేట్ చేశారనమాట. చేసి ఇంటి నుండే వైద్యం అన్నట్టుగా ఇంట్లోనే మంచి ఫుడ్ చేసి ఇచ్చారు ఆయన. మిల్లెట్స్ అండ్ మొలకలు, రాగి జావా అండ్ ఆవిరి పట్టడం, ఇలాంటివన్నీ ఒక ఇండియన్ యోగా మొత్తం ఆ పద్ధతిలో మేము అది చాలా అలవాటు చేసుకున్నాం. ప్రకృతి వైద్యం మన ఏదో చెప్తారు, పోపుల డబ్బానే వైద్యం అని చెప్పి చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ పోపుల డబ్బా నుండలే నేను వితిన్ 15 days మళ్ళీ రికవర్ అయ్యాను అనమాట. అప్పుడు ఎలాంటి ఆలోచన లేదు, జస్ట్ మేము స్టార్ట్ చేసాము, తిన్నాము, బాగా అయిపోయాము, ఓకే అని ఆ స్టేజ్లోనే ఉన్నాము. వితిన్ 1-2 monthsలో ఒక చిన్న స్ట్రైక్ అయింది. దీని నుండి మనమే లేచి నించున్నాము మిల్లెట్స్ వల్ల, మనకి ఆరోగ్యం బాగుంది, ఇది ఇంకొకరికి కూడా అవ్వచ్చు కదా, జస్ట్ మన వల్ల జస్ట్ ఒక్క ప్రాణం బాగున్నా సరిపోతుంది అన్న ఒక చిన్న థాటే 9 Nutsకి పునాది. సో అప్పుడు మొదలైన మా సంకల్పం సక్సెస్ఫుల్ గా ఇక్కడ వరకు తీసుకొచ్చాం మేము. సో ఒక రకంగా కరోనాతో పుట్టుకొచ్చినటువంటి కంపెనీ. ఎగ్జాక్ట్లీ, కరోనాతో ప్రారంభమైంది అనమాట. ఇంకా ఆ తర్వాత లోన్స్ కోసము, అసలు బిజినెస్ అంటే ఏంటో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు, స్టార్ట్ చేయాలి అన్న మెంటల్ ఎబిలిటీ మాత్రం బలంగా నిర్ణయం తీసుకున్నాను ఆ టైంలో. ఇంకా అప్పుడు మా హస్బెండ్ కి చెప్పి ఇలా చేయాలనుకుంటున్నాను అంటే ఆయన ఓకే వీ కెన్ డూ. నేను ఆయన ఫార్మా ఎంప్లాయ్, ఆయన అన్నారు మెడిసిన్స్ తో లేనిది ఇలాంటి ఒక ప్రకృతి వైద్యాన్ని ఇవ్వడం వల్ల ఇంకా 10 మందికి మంచి జరుగుతుంది కాబట్టి షెల్ వీ కెన్ డూ అని చెప్పి మేమిద్దరం తీసుకొని స్టార్ట్ చేసామన్నమాట.
ఇన్ 1 month ట్రై చేసాం అసలు ఏంటి బిజినెస్ ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి. ప్రధానంగా ఏమేంటి మీరు మిల్లెట్స్ అంటే ఏమేమి వాడతారు? మిల్లెట్స్ స్టార్టింగ్ అయితే కొర్రలతో స్టార్ట్ చేసాం సార్, రాగులు కొర్రలు ఓన్లీ 2 products తో స్టార్ట్ చేసాం. అది కూడా మేము మిల్లెట్ టిఫిన్స్ స్టార్ట్ చేసాం అనమాట. స్టార్టింగ్ టిఫిన్స్ మిల్లెట్స్ తో పిజ్జా చేయడము, మిల్లెట్స్ తో బర్గర్ చేయడము. ఇది ముందు మాకు కొంచెం ఏమంటారు మా యూత్ వాళ్ళకి ఆల్మోస్ట్ గా ఆ టైప్ కావాలి సో మేము అలా ఆలోచించి పిజ్జా ఇవన్నీ స్టార్ట్ చేసాం ఫస్ట్. కాకపోతే ఏమైందంటే అది మేము లాస్ అయ్యాం చాలా. మామూలుగా అప్పటిదాకా రాగులు అంటే రాగి జావా లేకపోతే రాగి ముద్ద, ఇది కొర్రలు అంటే ఏదో అన్నం వండుకుంటారంటారు, లేదా కొర్రలు కూడా దోశల్లో వేసుకుంటారంటారు. అలా కాకుండా మీరు పిజ్జాలు బర్గర్లు చేయడం స్టార్ట్ చేసాము. కానీ అది ఫాస్ట్ గానే క్లోజ్ అయిపోయింది అనమాట. మా వల్ల కాలేదు చేయడం, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసాము, బ్రాండ్ ప్రమోట్ అవ్వలేదు. అంటే కాంపిటేటివ్ వరల్డ్ లో హెల్దీ ఫుడ్ కంటే అన్హెల్దీ ఫుడ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దానివల్ల మేము కొలాప్స్ అయిపోయాం. దాని తర్వాత మళ్ళీ స్టెప్ బ్యాక్ తీసుకొని ఎలాగైనా సరే ఇప్పటికిప్పుడు చేసి ఇచ్చే ఐటమ్ కాకుండా కొద్ది రోజులు నిలవ ఉండే ఐటమ్ స్టార్ట్ చేయాలి, అది కూడా మిల్లెట్స్ తో అని ఒక్కొక్క ఐటమ్ స్టార్ట్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు మా దగ్గర 50 varieties ఉన్నాయి. ఫస్ట్ మేము స్వీట్స్ తో స్టార్ట్ చేసాం, మిల్లెట్ స్వీట్స్. అది 25 days నిలవ ఉంది. దాంతో 25 days తర్వాత మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ తో ఇబ్బంది. దాని తర్వాత బిస్కెట్స్ స్టార్ట్ చేసాం, అది 3 months ఉంటుంది. దాని తర్వాత ఇంకొంచెం పెంచాలి లైఫ్ లైన్ అని నమ్కిన్స్ స్టార్ట్ చేసాం అనమాట. నమ్కిన్స్ నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి దానిలో 6 months పెంచాం. ఇంకా కొంచెం లైఫ్ లైన్ పెంచాలి మిల్లెట్స్ కి అంటే చిక్కీస్ స్టార్ట్ చేసాం అనమాట. అలాగే చిక్కీస్ అయిపోయాక ఇప్పుడు ద వెరైటీ ప్రోడక్ట్ మిల్లెట్ చాక్లెట్ స్టార్ట్ చేసాం అనమాట. సూపర్ మార్కెట్స్ లో లేకపోతే కిరాణా కొట్లో చేయాలంటే ప్రతి లైసెన్స్ ఉండాలి. ప్లస్ వచ్చే కస్టమర్ కి ఈ ప్రోడక్ట్ ఎలా తెలుస్తుంది అంటే ఇది మేము స్టార్టింగ్ ఏం చేసామంటే 1+1 ఆఫర్ పెట్టాం. 1+1 ఆఫర్ అండ్ మిల్లెట్ ప్రోడక్ట్స్ మీద స్వీట్స్ తీసుకుంటే నమ్కిన్ ఫ్రీ, బిస్కెట్స్ తీసుకుంటే చాక్లెట్ ఫ్రీ, ఇలాగా కొన్ని చేసాం. దానివల్ల కస్టమర్స్ కొంచెం అట్రాక్ట్ అయ్యారు. అండ్ ఫ్రీ శాంప్లింగ్ చేసాం ఎక్కువ. కస్టమర్స్ వచ్చినా కూడా మా పర్సన్ ఒకరిని అక్కడ స్టాల్లో నించోపెట్టి వాళ్ళకి చెప్పాము, ఎవరు వచ్చినా వాళ్ళకి కొంచెం శాంపుల్ ఇస్తే వాళ్ళకి టేస్ట్ నచ్చితే అప్పుడు కొనుక్కుంటారు. సో అది మాకు సక్సెస్ ని తీసుకొచ్చింది. సూపర్ మార్కెట్ కి వచ్చిన వాళ్ళు ఏం కొనుక్కొని వెళ్తున్నా ఒకటి మీద ఏదో ఒక ప్రోడక్ట్ వాళ్ళకి ఫ్రీగా శాంపుల్ ఇచ్చేవాళ్ళం అన్నమాట. అండ్ మేము అక్కడ ఉండి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా అలా చేసినప్పుడు దాని నుండి మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ అయ్యారు అన్నమాట. అండ్ అపార్ట్మెంట్స్ దగ్గర స్టాల్స్ కూడా పెట్టేవాళ్ళం అనమాట. అపార్ట్మెంట్స్ దగ్గర స్టాల్స్ పెట్టినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చేది. ఫ్యామిలీ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ అలా రిపీటెడ్ కస్టమర్స్ అయ్యారనమాట. ఓకే, ఎట్లా అంటే మీరు మిల్లెట్స్ అంటే ఇప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు తయారు చేయటం, అలాగే సరే చిక్కీలు కూడా పప్పులతో చేస్తారు మామూలుగా నాకు తెలిసి, పల్లి చిక్కీ లేకపోతే క్యాషూతో చేస్తారు. కానీ వీటితో ఎలా చేస్తారు అంటే మా ప్రోగ్రామ్ మహిళలు కూడా చూస్తారు ఖచ్చితంగా. అందరూ మీ ప్రోడక్ట్ ఒకవేళ కొనుక్కోలేకపోయినా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవడానికి మార్గం అంటే ఎట్లా, అసలు ఏమేం చేస్తారు, వీటిని ఎలా తయారు చేస్తారు? మిల్లెట్ స్వీట్స్ అయితే సార్ మా కంపెనీ మోటో వచ్చేసి నో షుగర్, నో మైదా, నో వీట్, నో రైస్. మేము ఈ ప్రోడక్ట్స్ ఏవి యాడ్ చేయట్లేదు, ఓన్లీ మిల్లెట్స్ తో మాత్రమే చేస్తున్నాం అనమాట. మిల్లెట్స్ లో స్వీట్స్ వచ్చేసి జాగరీ మాత్రమే యాడ్ చేస్తాం. ఇప్పుడు నమ్కిన్స్ వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తోటే చేస్తాం. మిల్లెట్ చిక్కీస్ అయితే ఎక్స్క్లూడెడ్ మిల్లెట్స్ అంటారు. అంటే మిల్లెట్స్ నానబెట్టి దాన్ని ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు రైస్ ఇది అంటారు కదా సార్ మురమరాలు, అలాగా మిల్లెట్స్ చేస్తాం అనమాట. మిల్లెట్స్ ని మరమరాలుగా చేసి దాన్ని మేము చిక్కీస్ చేస్తున్నాం అనమాట. సో అది రాగులు, కొర్రలు, జొన్నలు నానబెట్టి చేసి తర్వాత వాటితో ఎక్స్క్లూడెడ్ చేస్తాము. ఎక్స్క్లూడెడ్ చేసిన తర్వాత దాన్ని మేము చిక్కీస్ చేస్తాం అనమాట. అలాగే బిస్కెట్స్ అలా ఏం లేదు, నార్మల్ మిల్లెట్స్ తీసుకొని దాన్ని కడిగేసి బాగా ఆరబెట్టేసి దాని తర్వాత దాన్ని పిండిలా చేసేసి ప్రాసెసింగ్ చేసేసి దాన్ని బిస్కెట్స్ చేస్తాం. దానిలో కూడా జాగరీ మాత్రమే వాడతాం అనమాట. జాగరీ, బటర్ అంతే, ఇంకెక్కువ ప్రోడక్ట్స్ లేవు, కెమికల్స్ అస్సలు లేవు మా దాంట్లో. స్వీట్స్ అంటే ఏమేమి స్వీట్స్ చేస్తారు? రాగి లడ్డు, కొర్ర లడ్డు, జొన్న లడ్డు, ఫ్లాక్ సీడ్, సామలు, అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు, నువ్వులు, పల్లీలు, ఇట్లా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. 9 varieties ఉంటాయి మొత్తం. ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి అవైలబుల్ గా, అంటే మీ బ్రాండ్ పేరుతో 9 nuts పేరుతో అంటే సార్ మేము
స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ లో మా టేస్ట్ నచ్చి తీసుకున్న బ్రాండ్స్ చాలా ఉన్నాయి. ఓకే, మా బ్రాండ్ తో కాకుండా అచ్చా మీ ప్రోడక్ట్ వాళ్ళ బ్రాండ్ తో అమ్ముకున్నారు. మా ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళ బ్రాండ్ వేసుకొని అమ్ముకునే వాళ్ళు. అది కూడా మనకి ఒకలాంటి ప్లస్. మీ బిజినెస్ పెరుగుతుంటుంది, ముందు మీ బ్రాండ్ ప్రమోట్ కాకపోయినా మీకు ఇన్కమ్ వస్తుంటుంది. అంటే స్టార్టింగ్ నా బిజినెస్ అంతా అలాగే నడిచింది. నా ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ బ్రాండ్ వేసుకొని సేల్ చేసేవాళ్ళు. సో దానివల్ల ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మన ప్రోడక్ట్ వేరే బ్రాండ్ నుండి వెళ్తుంది, అది వాళ్ళకి నచ్చుతుంది, రిపీటెడ్ గా వస్తున్నారు. సో మనం కూడా మార్కెట్ లో వెళ్తే ప్రజలు ఆదరిస్తారని. సో ప్రధానంగా ముందు మీకు ఏదో ఒక బహుశా పెద్ద బ్రాండెడ్ కంపెనీని అప్రోచ్ అయ్యి ఉంటారు, మీ ప్రోడక్ట్ వాళ్ళు వాళ్ళ లేబుల్తో అమ్ముకోవడానికి ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఎట్లా ఎంతమంది దీనికి ఏదైనా సపరేట్ కిచెన్ అలా ఉంటుందా, లేకపోతే కిచెన్ అంటే మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫస్ట్ అయితే ఒంటిల్లే మా ఒంటింట్లోనే అన్ని స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు దాన్నే పెద్దగా చేసాము. పెద్దగా చేసి మేమే ఆ ఇంట్లోంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేసాం అన్నమాట. మీ దగ్గర 25 మంది ఇవి తయారు చేయడానికి కానీ మార్కెటింగ్ కానీ? 25 members లో 7 members వరకు మార్కెటింగ్ చేస్తారు సార్, అండ్ 2 to 3 members డెలివరీస్, అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఉమెన్స్. అందరూ ఉమెన్స్, అందరు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఉమెన్స్ ని మేము వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చేయిస్తున్నాం. ఎంత టర్న్ ఓవర్ వస్తుంది మామూలుగా, అంటే సుమారుగా నెలకి ఎంత బిజినెస్ చేయగలుగుతారు? 6 to 7 lakhs అవుతుంది సార్ మంత్లీ. చాలా స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి 6-7 లక్షలు మార్కెట్ లోకి తీసుకెళ్ళగలుగుతారు. అట్లాగే మీకు దానికి వీళ్ళ శాలరీస్ పోను మీకు కొంచెం మేము ఇంకా అంటే ఎక్కువ కంపెనీని ఇంకా మార్కెట్ చేయాలి అన్న ఉద్దేశం కొద్దీ మేము ఎలాంటి ప్రాఫిట్స్ కూడా ఇప్పటి వరకు చేతికి తీసుకోలేదు. కంప్లీట్ గా మార్కెటింగ్ లోనే పెడుతున్నాం అన్నమాట. అండ్ దీని వల్ల ఏమవుతుందంటే కొన్ని స్టాల్స్ అవి అప్రోచ్ అవ్వడం వల్ల గవర్నమెంట్ సప్లై కూడా చేస్తాం మేము. గవర్నమెంట్ స్కూల్స్ కి అండ్ అంగన్వాడీ పిల్లలకి చిక్కీస్ అన్ని సప్లై చేస్తాం అన్నమాట ఎవ్రీ మంత్. అది కూడా మాకు ప్లస్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు చిక్కీలు చాలా చోట్ల ఏపీలో అయితే మొత్తం వీక్ లో ఒక రోజు కొన్ని లక్షల మంది పిల్లలకి చిక్కి ఒక రోజు 2 రోజులు ఉంది నాకు తెలిసి మిడ్ డే మీల్ లో. అలాగే స్నాక్ లాగా వాళ్ళకి ఒక టైంలో. తెలంగాణలో కూడా అలా ఇస్తున్నారు. తెలంగాణలో కూడా స్టార్ట్ చేశారు సార్. లాస్ట్ డిసెంబర్ జనవరి వరకు సప్లై చేసామా, మాకు ఇంకా ఇప్పుడు ఇండెంట్ రాలేదు. సో అవైతే మీకు కొంచెం బల్క్ ఆర్డర్ కదా, పెద్ద ఆర్డర్ వస్తుంది. అవే పెద్ద ఆర్డర్స్. ఓకే, చాలా హ్యూజ్ నెంబర్ లో కావాల్సి వస్తుంది. సో మీకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీరు ఒక సాధారణ మహిళ ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మారారు, ఒక 25 మందికి ఉపాధి ఇవ్వగలుగుతూ ఉన్నారు. చాలా పోటీ ఉన్న మార్కెట్లో అవేర్నెస్ పెరుగుతున్న ఏరియానే కానీ మిల్లెట్స్, బట్ ఇలాంటి ఐటమ్స్ తీసుకురావడంలో పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో దీనిలో మీకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏ మేరకు అంది? ఇప్పుడు మనకి వీహబ్ లాంటివి కానీ, లేకపోతే ఇలాంటివి మిమ్మల్ని ప్రమోట్ చేయటం కానీ, లేకపోతే మీకు లోన్స్ ఇప్పించే ఏర్పాటు, టెక్నికల్ సపోర్ట్, లేదా ఇప్పుడు మీరు అన్నారు బార్ కోడ్లు, ఈ ఇన్పుట్స్, ఈ ట్రైనింగ్స్ అవి ఎక్కడ తీసుకున్నారా? ఎలా? ఇక్కడ వీహబ్లోనే వీహబ్కి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మీరు చేసే వర్క్ బాగుంది అండ్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంది, అన్నీ బాగున్నాయి అని ఫస్ట్ సప్లై వాళ్ళే తీసుకున్నారు అనమాట. మా ప్రోడక్ట్స్ని వాళ్ళు సప్లై తీసుకొని వాళ్ళు టేస్ట్ చేసి చూశారు అండ్ దాని తర్వాత కొన్ని ఆర్డర్స్ కూడా ఇప్పించారు. దెన్ అప్పుడు చెప్పారనమాట, ప్యాకేజింగ్ ఇలా కాదు, ఇలా ఉండాలి, మీరు బ్రాండింగ్ ఇలా చేస్తే ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్తారు. దాని తర్వాత దీని మీద న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఉండాలి, దాని తర్వాత బార్ కోడ్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు. అంటే ఈ నాలెడ్జ్ మనము ఒక దగ్గర గెయిన్ చేసుకున్నాం మేము ఇక్కడ. దాని తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా మనం చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకోవడం ద్వారా వీళ్ళ నుండి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా వచ్చాయి మనకి అలాగా. అండ్ దాని తర్వాత ఉద్యమిక బుక్ అని రీసెంట్ గా లాంచ్ చేశారు వీహబ్ వాళ్ళు. సో అందులో కూడా మనకు ఒక స్థానం ఇచ్చారు అందులో. సో దాని వల్ల కూడా మాకు ఇంకా మార్కెటింగ్ జరిగింది. అంటే చిన్న చిన్న విషయాలు బట్ హ్యూజ్ రెస్పాన్స్ ఉందన్నమాట. ప్రతి దగ్గర మనము వాళ్ళు మన దగ్గర నుండి ఏం ఆశించకుండా ఇంత చేయడం అంటే అసలు చిన్న విషయం కాదు. అలా చేయడం వల్ల మాకు మార్కెటింగ్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ వస్తున్నాయి అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఇంకెంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అన్న ఇవన్నీ థాట్స్ రావడం చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు నార్మల్ బిఎస్సి చదువుకున్నారు, బట్ ఈ బిజినెస్లో దిగిన తర్వాత మాస్ ఎంబీఏ కూడా చేస్తున్నారు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయితే దీనిలో అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే బ్యాంక్ లోన్స్ కానీ ఇలా, ఎందుకంటే నెలకు 6-7 లక్షలు మీకు టర్న్ ఓవర్ అంటే మీరు కూడా చాలా కొన్ని లక్షల రూపాయలు ముందు మెటీరియల్ కోసం వీటి కోసం ఖర్చు పెట్టాలి. అలాగే దీన్ని పెంచుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్విప్మెంట్, మిషనరీ, ప్యాకేజింగ్ వీటన్నిటికి బోల్డ్ అంత డబ్బులు కూడా అవసరం అవుతాయి. అంటే లోన్స్
ఎలా ఉంది గవర్నమెంట్? చాలా స్కీమ్స్ చెప్తారు. చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్. లోన్స్ మనకి తెలియదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళి బ్యాంక్లో అప్రోచ్ అయినా కూడా అక్కడ నుండి మనకు కరెక్ట్ రెస్పాన్స్ వస్తుందని తెలియదు. ఇలాంటి ఒక ట్రైనింగ్స్ అండ్ వీహబ్ లాంటి ఒక అసోసియేషన్లో మనం ట్రైనింగ్స్ లాంటివి తీసుకుంటే ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది మనకి, లోన్స్లో ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి అవగాహన వస్తుంది. సో దాని ద్వారానే మేము కూడా నేర్చుకున్నాము, వెళ్ళాము, అడిగాము. మాకు కూడా లోన్ వచ్చింది, 5.3 lakh లోన్ వచ్చింది పిఎంఈజీపీ స్కీమ్ కింద. సబ్సిడీ లోన్ అది యాక్చువల్లీ 25% సబ్సిడీ ఉంటుంది ఉమెన్కి. సో మాకు లోన్ కూడా వచ్చింది, 5.3 lakh వచ్చింది. దాని నుండి మేము మెషినరీ కూడా కొన్నాం అన్నమాట. కొనుక్కొని మేము స్టార్ట్ చేసాం. అంటే ఆఫ్టర్ మేము స్టార్ట్ చేసిన తర్వాత 6 to 7 months తర్వాత లోన్ తీసుకున్నాం అన్నమాట. అంటే మనకి తెలీదు లోన్ ఇస్తారు, తెలీదు, మేమే మా ఫాదరు, మా మామయ్య గారు, మా ఆయన గారు వీళ్ళ దగ్గర నుండి తీసుకొని స్టార్ట్ చేసాం అన్నమాట స్టార్టింగ్. సో ఏంటి మీ లక్ష్యం ఏంటి? మిల్లెట్స్ని ప్రమోట్ చేయాలి, ప్రజలు ఇష్టంగా తినే రకంగా, ఏదో పనిష్మెంట్ లాగా కాకుండా, ఈ మామూలుగా రెగ్యులర్గా వేసే దోశలు కాకుండా ఇదేదో వేసారు. చాలా మంది మగవాళ్ళ కంప్లైంట్ ఇది, ఈ తినలేక చచ్చిపోతున్నా టీవీలో చూసేది. అంటే అట్లా కాకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినే పద్ధతులు తయారు చేస్తున్నారు. ఏంటి మీ టార్గెట్స్ ఏంటి? మీ లక్ష్యం ఏంటి? టార్గెట్ అంటూ పెద్దగా అంటూ చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇది చిన్న టార్గెటే, బట్ ఇది చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది. ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తారు, మనీ ఎర్న్ చేస్తారు, అన్నీ చేస్తారు. బట్ హెల్త్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అది హెల్త్ని నిలబెట్టాలి అంటే మిల్లెట్స్తో సాధ్యమవుతుంది. మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి దీనివల్ల కొంతమంది అయినా రికవర్ అవ్వాలి అండ్ వాళ్ళు కొత్త లైఫ్ స్టైల్కి రావాలి. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ ఉండాలి, మనం అమెరికన్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతాం. చాలా మంది నాతో మైదా అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పుకునే విద్యార్థులు చాలా మంది చూశారు. ఎందుకంటే ఈ పిజ్జాలు బర్గర్లు మైదాతో చేస్తారు, ఆరోగ్యానికి అసలు ఎంత మాత్రం మంచిది కదని చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే అందరూ మిల్లెట్స్ స్టార్ట్ చేయగానే, బిజినెస్ స్టార్ట్ చేయగానే ఐదర్ ప్రీమిక్సెస్ లేదంటే దోశ, ఇడ్లీ, అది కూడా కాదు అంటే జావా, ఇవి మాత్రమే చేస్తున్నారు ఎక్కువ వరకు. ఇవి పిల్లలు అస్సలు తినరు. మేము పిల్లల్నే టార్గెట్ చేసాం. మేజర్ జావా అంటేనే పనిష్మెంట్ అనుకుంటారు, బట్ గవర్నమెంట్ స్కూల్ ఇస్తున్నారు. బట్ అదేదో ఒక రోజు అంటే ఒక రోజు తాగాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో మేము దానికి ఆల్టర్నేటివ్ గా జంక్ ఫుడ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేసి అవన్నీ మిల్లెట్స్ లో మారుస్తున్నాం. ఏవైతే మైదా ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని మైదా ప్రోడక్ట్స్ ని మిల్లెట్స్ తో జాయిన్ చేయాలి. అంతే, మైదాని రీప్లేస్ చేయాలి మిల్లెట్స్ తో, అంతే. అది మా టార్గెట్. అట్లాగే మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటున్నారు, అది కూడా చాలా డెలికేట్ అంటే సెన్సిటివ్ మార్కెట్, చాలా స్టాండర్డ్స్ని మీట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏంటి ఆ రంగంలో కూడా ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఎలా ఎక్స్పోర్ట్ ఆల్రెడీ అవుతుంది సార్. యుఎస్ అవుతుంది, యూకే, జర్మనీ, 3 places వెళ్తున్నాయి. కాకపోతే నా బ్రాండ్ మీద వెళ్ళట్లేదు. దట్స్ ద మేజర్ టార్గెట్. అదొకటి ఉంది. మన బ్రాండ్ మీద ఇప్పుడే స్టార్ట్ చేసాం రీసెంట్ గా, బట్ కొన్ని లైసెన్సెస్ వచ్చేది ఉంది. అవి వచ్చాయంటే ఇమీడియట్ గా మేము కూడా స్టార్ట్ చేస్తాం. సో అక్కడ నుండి రెస్పాన్స్ బాగుంది. ఏంటంటే కమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ నుండి తీసుకెళ్లి మధ్యవర్తులు తీసుకెళ్లి అక్కడ సేల్ చేసి వాళ్ళ నుండి వాళ్ళ ఫ్యామిలీస్, అక్కడ నుండి కాంటాక్ట్స్ రావడం, అక్కడ నుండి నాకు ఆర్డర్ రావడం, వాళ్ళు ఒక 1 week ఆర్డర్ మొత్తం గ్యాదర్ చేసి నాకు పెడతారు. దాని నుండి నేను వాళ్ళకి పంపిస్తా, వాళ్ళు అక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళ బ్రాండ్ తో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. సో కొన్ని కూడా ఇప్పుడు నా బ్రాండ్ తో కూడా కొన్ని వెళ్తున్నాయి, ప్రాబ్లం లేదు, ఇప్పుడు వెళ్తున్నాయి. బట్ ఏంటంటే మధ్యవర్తుల నుండి వెళ్తున్నాయి, డైరెక్ట్ గా మన దగ్గర నుండి వెళ్ళట్లేదు ఇంకా. సో మీరు చాలా మంది యూత్ ఉంటారు మీలాగా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మీరంటే ఒక ప్రమాదం నుంచి ఒక కొత్త ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన మీరు ఒక జీవన విధానంగా మార్చుకున్నారు, చాలా మందికి ప్రమోట్ చేస్తున్నారు. మహిళలు ముఖ్యంగా మీలాంటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కావాలనుకునే వాళ్ళకి, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకు ఏం చెప్తారు? అంటే ఏం ప్రయత్నం చేస్తే, అంటే మీరు అనుకున్నది ఒకసారి మీకు కొంచెం నష్టం వచ్చినా కూడా, సెట్ బ్యాక్ వచ్చినా కూడా మీరు మళ్ళీ దాన్ని పిజ్జాలు బర్గర్లు కాదు ఈ మోడల్ అనుకొని మార్చుకున్నారు పందా. సో అలా ఒక ప్రయత్నం చేద్దాం అనుకొని ఎక్కడో ఆగుతారు చాలా మంది, ఏం చెప్తారు? మేజర్గా ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు. యూత్ ఎవరైనా సరే, మనమైనా ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తాం. వన్స్ ఒకసారి అది స్టెప్ బ్యాక్ అవుతుంది అని అనుకున్నప్పుడు వద్దు, ఇక్కడ వరకు చేసాము చాలు, ఇంకా లాస్ అవుతే ఇంకేమవుతుందో అన్న ఆ భావనతోటి ఆపేస్తున్నారు. కానీ నెవర్ స్టెప్ బ్యాక్, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను అని ముందుకెళ్తే డెఫినెట్లీ
సక్సెస్ అవుతాం. అండ్ మనం మొదలు పెట్టాము ఒక ప్రోడక్ట్ తోటి, ఇదే ప్రోడక్ట్ రన్ చేయాలి నేను అన్న గుడ్డి నమ్మకం ఉండకూడదు. ఇది నా బేబీ ప్రోడక్ట్, ఇదే ఉండాలి నాకు అనకుండా ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా వేరే ప్రోడక్ట్స్ చేయొచ్చు, వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. వాళ్ళని తీసుకోవడం ద్వారా ఇంకా మన కొత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి. వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా వీ కెన్ గెయిన్ ఎనీథింగ్. అలాగా పెద్దవాళ్ళ సపోర్టు, మెంటరింగ్ ఇలాంటివి కూడా తీసుకోవాలి. మనము ఆపేస్తున్నాము అని అనుకున్నప్పుడు కొంచెం మనకంటే సీనియర్స్ ఉన్న వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అది మీరు చేసేది కరెక్టా రాంగా అన్నది వాళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. సో వీ కెన్ అప్పుడు మనకు అనిపించాలి నేను లాస్లో కాదు ప్రాఫిట్లో కాదు, మిడిల్లో వెళ్తాను కొద్ది రోజులు, దాని తర్వాత ప్రాఫిట్లోకి ఎలాగైనా వస్తాను. ఓవర్ నైట్ కాదు, కొంత ఒక మార్గం వేసుకుంటూ పోతే ఓవర్ నైట్ సక్సెస్ అసలు ఏది రాదు. రైట్. మొత్తంగా ఆ కీర్తన లాంటి వాళ్ళు జీవితంలో తనకు ఎదురైనటువంటి చేదు అనుభవం నుంచి కరోనా లాంటి మృత్యువుని జయించి నన్ను బయటికి తీసుకురావడంలో మిల్లెట్స్ నాకు సహాయపడ్డాయి. ఈ మిల్లెట్స్ని తినటంలో చాలామంది అవస్థలు పడుతున్నారు, ఇష్టంగా తినట్లేదు. వాళ్ళు ఇష్టంగా తినాలంటే ఏం చేయాలి, దీన్నే ఎందుకు ఒక వ్యాపార మార్గంగా మార్చుకోకూడదన్న ఒక చిన్న ఆలోచన కీర్తన ద్వారా ఒక కంపెనీ ఫ్లోట్ అయ్యేలాగా చేయగలిగింది. తను ఒక ఎంటర్ప్రెన్యూర్ కాగలిగింది. ఒక 25 మందికి ఇప్పటికే ఉద్యోగం ఇస్తుంది. కొన్ని లక్షల రూపాయల మంత్లీ టర్న్ ఓవర్ చేసే పరిస్థితికి కంపెనీని తీసుకురాగలుగుతుంది. దీన్ని మరింతగా పెంచాలి, వీలైనంత ఎక్కువ మందికి ఈ ప్రోడక్ట్స్ అందేలాగా చూడాలి, అందరి ఆరోగ్యాన్ని కాపాడాలి, అందులో నాకు కూడా 10 పైసలు లాభం ఉండాలన్న కోరిక నిజంగా ఎంతోమందికి, మహిళలకి, ముఖ్యంగా యువతకి ఇలాంటి కొత్త ప్రయత్నాలు చేయటం, ఒక సాధారణ ఉద్యోగం మిగిలిపోకుండా తాను వ్యాపారంలోకి రావటం వల్ల 25 మందిని ఉద్యోగస్తులు చేయగలిగిన స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుందాం. ఇది ఈ వారం యువకట్టాలు. వచ్చేవారం మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.